నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు జనరల్‌గా వాళ్ళ నాలెడ్జ్‌కి తగ్గట్టు చాలామంది వాళ్ళు చేసే పనులకి వాళ్ళ నాలెడ్జ్‌కి అసలు సంబంధం ఉండదు. వాళ్ళ నాలెడ్జ్ చూస్తేనేమో వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనిపిస్తా ఉంటది కొంతమందిని చూస్తుంటే. కానీ చాలా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండిపోయి స్ట్రక్ అయిపోతారు ఏళ్ల తరబడి. అలాంటి వాళ్ళు కావచ్చు. లేదా విదేశీ ప్రయాణం. విదేశాల్లో చదవాలన్న కోరికతో ఉంటారు కొంతమంది. విదేశాల్లో ఎక్కడో ఏ చిన్న పాయింట్‌లోనో వాళ్ళు ఎక్కడో ఒక డ్రాబ్యాక్ ఉండి, వాళ్ళేదో చిన్న పొరపాటు వల్ల మళ్ళీ వీసా రాక అలా వెనకబడిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కావచ్చు. లేదు అనంటే ఒక హైలీ క్వాలిఫైడ్ అయినా కూడా చాలా చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండిపోతారు చాలామంది. గవర్నమెంట్ జాబ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండి కూడా ప్రైవేట్ దాంట్లో సర్దుకుపోతూ ఉంటారు చాలామంది. ఇలా ఉద్యోగాలతో సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు ఏదైనా ఒక సొల్యూషన్ చూపించాలి అని అంటే ఎలాంటి సొల్యూషన్ చూపిస్తారు సార్? తప్పకుండా మేడం. ఎందుకంటే ఇక్కడ మనం సొల్యూషన్ చెప్పేదానికంటే ముందు అసలు ఎందుకు జరుగుతూ ఉంది ఈ విధంగా జరగడానికి కారణం ఏంటంటే, మనకి ఏదైనా ఉద్యోగం విషయం సంబంధించిన విషయం తీసుకుంటే మేడం, మనకి 10th హౌస్ కర్మస్థానం, రాజ్యస్థానం, వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానం 10th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందాక మీరు అన్నట్లుగా టాలెంట్ ఉండి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళకి ఐఏఎస్, ఐపీఎస్ రేంజి వెళ్ళేదానికి కూడా ఎందుకు ఇట్లా అవుతున్నారు అని అన్నప్పుడు, అక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఒక పరిపాలనా దక్షతలు, ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ఒక రాష్ట్రాన్ని కానీ ఒక జిల్లాని కానీ ఇట్లా పరిపాలించేది, ఒక జిల్లాని కానీ లేకపోతే ఇట్లాగా పరిపాలించే ఒక సత్తా అనేది వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఒక రాజులాగా. అట్లా ఉన్నప్పుడు దానికి కావాల్సిన గ్రహాలు మెయిన్గా ఏంటంటే మేడం, సూర్యుడు, చంద్రుడు, కుజుడు. ఇప్పుడు ఐపీఎస్ అనుకోండి, ఇప్పుడు మనకి మెయిన్గా ఏమి ఉండాలంటే కుజు బలం ఉండాలి. కుజుడు మార్స్ అనేది ఆ ప్లానెట్ యొక్క బలం ఉండాలి. ప్లస్ 10th హౌస్ స్ట్రాంగ్ ఉండాలి. అట్లానే ఇప్పుడు మనకి ఐఏఎస్ అనుకోండి, సూర్యుడు, చంద్రుడు స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ప్రజాదరణ ఉండాలంటే మాత్రం చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. ఎట్లేందంటే ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి వాళ్ళ యొక్క దశ అనేది కూడా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నది చిన్న చిన్న ఉద్యోగాలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ టాలెంట్ ఉండి కూడా, కాకపోతే వాళ్ళకి టైం అనేది రాలే కరెక్ట్గా. ఆ దశ ఏ దశలు జరుగుతున్నాయి ఒక్కసారి వాళ్ళు మాలాంటి వాళ్ళని సంప్రదించినట్లయితే మేము చెక్ చేసి, ఇగో బాబు మీకు గోచార రీత్యా ఈ టైంలో మీరు ఎక్సెల్ అవ్వగలుగుతారు, మీరు సాటిస్ఫై అయిపోయి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగితే ప్రయత్నం ఖచ్చితంగా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా కారకుడు సూర్యుడు, చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు అట్లా అనుకోండి, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలలో ఎక్సెల్ అవుతారు మేడం. ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లా అవుతారంటే, ఇప్పుడు వాళ్ళకి సూర్యుడి పాప అనుకోండి, వాళ్ళ లగ్నాల ప్రకారంగా వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు ప్రయత్నించడం వేస్ట్. ఎందుకంటే దశ కలిసి రాక గ్రహాల అనుగ్రహం అనేది లేకపోయింది అనుకోండి, సూర్యుడి అనుగ్రహం లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టం. ఎంతోమంది మేడం, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతోమంది వాళ్ళ టయాన్ని సంవత్సరాల తరబడి వేస్ట్ చేసుకుంటారు. ఒక చిన్న సలహా తీసుకొని, నాకు ఈ యోగం ఉందా లేదా గవర్నమెంట్ ఉద్యోగం, లేదంటే ప్రైవేట్ ఉద్యోగంలోనే నేను ఎక్సెల్ కాగలుగుతానా. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా లక్షలు సంపాదించే వాళ్ళు లేరా మేడం? సాఫ్ట్వేర్ కానివ్వండి, విదేశాలు పోయి చేసేవాళ్ళు కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇప్పుడు కొంతమంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూనే ఒక బిజినెస్ మోడ్లోకి వెళ్ళిపోయి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, మీ జాతక చక్రంలో ఏ గ్రహాలు, ఏ హౌసులు దేన్ని సపోర్ట్ చేస్తున్నాయో ఒక్కసారి తెలుసుకొని మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మీ టైము వేస్ట్ కాదు, డబ్బు వేస్ట్ కాదు, మెంటల్ ఎనర్జీ అనేది వేస్ట్ కాదు మేడం. మెంటల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. మన మెంటల్ ఎనర్జీని దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మన ఫ్యూచర్ డెస్టినీ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మేడం, ఆస్ట్రాలజీ అంటేనే మనకి చీకట్లో, ఇప్పుడు టార్చ్ లైట్ ఉందనుకోండి, మన చీకట్లో ఏముందో మనకు తెలియదు. అక్కడ మనం టార్చ్ చేస్తే కానీ అక్కడ మంచి ఉందా చెడు ఉందా అసలు ఏముందని తెలుస్తుంది. అట్లాగా మనకు బ్రహ్మ రాసిచ్చిన విధి అనేది మనకి జాతక చక్రం ఒక బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ని మనం కరెక్ట్గా చెక్ చేసుకొని మన డైరెక్షన్, మన విధి ఎటు ఉంది, మన పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మేడం. ఇది ఒకటి. ఇందాక మీరు అడిగారు విదేశాల విషయంలో, ఎంతోమంది వీసాలకు అప్లై చేస్తుంటారు, తర్వాత వాళ్ళకి రాదు, లాస్ట్ మూమెంట్లో ఇబ్బంది అవుతుంటారు. కొంతమంది చాలా ట్రై చేసి కూడా వాళ్ళకి రాదు, కొంతమంది గివప్ చేసేస్తారు. ఇక్కడ వాళ్ళు కూడా రకరకాలుగా చేసే దాంట్లో కూడా ఎట్లా ఉంటుందంటే మేడం, మెయిన్గా మనకి ఈ యొక్క ఫారిన్ కంట్రీ విదేశాలకు పోవాలన్నా, మనకి అక్కడ ఉండి సంపాదించాలన్నా కూడా కొన్ని ప్లానటరీ పొజిషన్స్ ఇంపార్టెంట్ మేడం. మెయిన్గా 5th హౌస్ బాగుండాలి, 10th హౌస్ బాగుండాలి, ప్లస్ 11th హౌస్ బాగుండాలి. ఇక్కడ గ్రహాలు కూడా ఏంటంటే సూర్యబలం కావాలి, చంద్రబలం. ఒక చంద్రబలం ఉందనుకోండి, మనం విదేశాలు వెళ్ళిపోవచ్చు.
ఓకే. వెళ్ళి రావచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులతో కానీ మన సొంత డబ్బులతో కానీ. అదే సూర్యబలం కూడా ఉందనుకోండి, అక్కడ ఎక్సెల్ అవుతాం పోయి, ఓకే. అక్కడ ఎక్సెల్ అవుతాం. తర్వాత అక్కడ కుజుడు బలం కూడా మంచిగా ఉందనుకోండి, అక్కడ పోయి మనం సంపాదిస్తాం. అక్కడ పోయి మన నవమాధిపతి అక్కడ బలం, ఆ బలం కూడా చేకూరిందనుకోండి, అక్కడ పోయి మనం సంపాదిస్తాం. బిజినెస్ ఇప్పుడు బుధుడు కూడా ఫ్లెస్ అయ్యాడు అనుకోండి, అక్కడ వ్యాపారం చేసి అక్కడ సంపాదిస్తాం, లేదంటే ఉద్యోగం చేసి సంపాదిస్తాం. తర్వాత అక్కడే సెటిల్ అవుతామా లేకపోతే ఇండియా వచ్చేస్తామా అనే దానికి కూడా మన 5th హౌస్లో ఉన్న గ్రహాలను బట్టి. ఇప్పుడు 5th హౌస్లో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, ఇక మనం రాని ఇండియాకి. అదే శుభగ్రహం పాపగ్రహం ఉందనుకోండి, శుభగ్రహం ఉన్నన్ని రోజులు వస్తా పోతూ ఉంటాం. అదే ఇక శుభగ్రహ దశ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ పాపగ్రహ దశలో మనం ఇక రానీడు, అక్కడే సెటిల్ అయిపోతాం. కాకపోతే వచ్చిపోతాం అంతే తప్ప ఇక మనకి పాపగ్రహ దశలో అసలు రానీడు. కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు, అరే రావట్లేదు అక్కడే సెటిల్ అయిపోయారని చెప్పేసి. మెయిన్గా ఈ యొక్క డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మనం చార్ట్లో పర్ఫెక్ట్గా చూసుకోగలిగితే తప్పకుండా కూడా మంచి క్లారిటీ అనేది వస్తుంది మేడం. ఎందుకంటే అంటే దీనికి సైకాలజీలో ఎలాంటి టిప్స్ చెప్తారు సార్? దీనికి సైకాలజీలో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేడం, వాళ్ళు ఆలోచించే విధానం కానీ చేసే టైం వేస్ట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ మన క్లారిటీ ఉంది, మనకి ఇక్కడ హోప్ ఉంది అనుకుంటే వాళ్ళు ప్రయత్నించే విధానం కూడా, ఎందుకంటే టైం బాగుంటుంది, మీ టైం బాగుంటుందండి, ఇంక ఇబ్బంది లేదు మీకు అని అంటారు. కానీ ఆ టయాన్ని బాగున్న టయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు ఒక సక్సెస్ కావాలి మేడం, ఒక గోల్ రీచ్ కావాలి. ఏదో మనకి ఇప్పుడు మనకి సరైన నాలెడ్జ్ ఉపయోగించకుండా మనం ఎట్లా రీచ్ అవుతాం? ఇప్పుడు ఒక గోల్ పెట్టుకున్నాం మేడం, దాని గురించి మనం కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, ఒక రెసిలియన్స్, ఒక పట్టుదల ఉండాలి. తర్వాత దానికోసం రీసోర్సెస్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే కానీ మనం ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. అట్లా కాకుండా ఏదో నేను చేసుకోకపోతే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో వెనకది ముందు చేసామనుకోండి, అక్కడ ఇబ్బంది అయిపోతాం. అట్లాగనే కొన్ని ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మన మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఇది చేయగలుగుతామా, ఇది చేస్తామా లేదా, అట్లా ఆలోచిస్తుంటారు. కానీ నేననేది ఏంటంటే చిన్న చిన్న విషయాలు చేసుకుంటా పోండి. ఇప్పుడు మైక్రో హ్యాబిట్స్ అంటారు, మైక్రో వర్క్స్ అంటారు. చిన్న వర్క్ అయినా బాధ లేదు, ఒకేసారి ఏది కాదు. 1000 అడుగుల ప్రయాణం అయినా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. 1000 మైళ్ళ దూరం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం స్టెప్ బై స్టెప్ అనేది ఆలోచించుకుంటూ వెళ్ళాలి. దాని తగ్గట్టుగా సైకాలజీని ఉపయోగించి కూడా మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి, మన పర్సెప్షన్ ఎలా ఉండాలనే దాన్ని కూడా మనం క్లియర్గా సైకాలజీ పరంగా కూడా చెప్పగలుగుతాం మేడం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.